నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి నారాయణ. నెల్లూరు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్లతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్రంలో నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, రాబోయే రోజుల్లో రాష్ట్ర ముఖ చిత్రంలో నెల్లూరు జిల్లా కీలకంగా మారుతుందని ఆయన తెలియజేశారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందించినటువంటి ప్రముఖులకు, ఆయా శాఖల్లో ప్రతిభ కనబరిచినటువంటి అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను వారు అందజేశారు. మహానుభావుల పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించింది. గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఉన్నత లక్ష్యాలు సాధించడానికి వికసిత్ భారత్ 2047 లక్ష్యాల నేపథ్యంలో స్వర్ణాంధ్ర 2047 రాష్ట్ర విజన్ ప్రణాళిక 10 సూత్రాల లక్ష్యాలతో మన జిల్లాలో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ డాక్యుమెంటులను మరియు జిల్లా విజన్ 2047 డాక్యుమెంట్ను కూడా తయారు చేశాము. ప్రణాళికలో ప్రథమ లక్ష్యమైన జీరో పావర్టీ అంటే పేదరికం లేకుండా చేయుటకు P4 విధానం ద్వారా ఈ జిల్లాలో 38,465 బంగారు కుటుంబాలను మార్గదర్శుల ద్వారా దత్తత తీసుకునబడి ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో సమాజంలోని అట్టడుగు 20% మంది ప్రజలను పేదరికం నుండి బయటకు తేవాలనే లక్ష్యంతో P4 విధానంలో పనిచేస్తున్నాం. ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం